ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చాలా దైవజనుడు అందరికీ నిక్ అనే దైవజనుడు అందరికీ తెలుసు కదా. నిక్ ఊయిచీచ్ అనే ఆ యొక్క దైవజనుడు 42 సంవత్సరాల వ్యక్తి అన్నమాట. తనకు కాళ్ళు లేవు, చేతులు, అందరికీ తెలుసు కదా. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. అయితే తను జన్మించినప్పుడు ఆ యొక్క హాస్పిటల్లో తన తల్లిదండ్రులు తనను వదిలేసి వెళ్ళిపోయాడు. తన యొక్క జీవిత చరిత్ర ఈనాడు పేపర్లో ప్రచురితమైంది సార్. అయితే ఆ యొక్క తన యొక్క జీవితం అంతా కూడా మనం చూసినట్లయితే ఎంతో భయంకరం అన్నమాట. అంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, కానీ మొండెం మాత్రమే, తల మొండెం. మనకు తల యొక్క బాడీ కాళ్ళు లేవు, చేతులు లేవు. అయితే అలాంటి శిశువును జన్మించినప్పుడు మరి తన యొక్క తల్లిదండ్రులు హాస్పిటల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే హాస్పిటల్ వాళ్ళ అంటే డాక్టర్స్ అందరూ బృందం కలిసి వారి తల్లిదండ్రులు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇట్లా వదిలిపెట్టకూడదు, మీకు ఏ శిశువు జన్మిస్తే ఆ శిశువుని ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి, తననే మంచిగా పెంచాలన్నట్టుగా వాళ్ళు మంచి కౌన్సిలింగ్ ఇస్తే ఆ యొక్క నిక్ అనే దైవజనుని తీసుకొని వెళ్ళి చాలా చక్కగా పెంచారట. పెంచుతున్నప్పుడు అనేక రకాలుగా ఈయనను అంటే లేకపోని మాటలు అనడం, అంటే చిన్న చూపు చూడడము, అందరిలో కూడా తనను తప్పుగా చేసి మాట్లాడడం, ఈ రకంగా చేసుకుంటే తను 10వ సంవత్సరంలో అంటే 6వ తరగతిలో ఉన్నప్పుడు తను ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఆ యొక్క ఆత్మహత్యకు ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క ఆత్మహత్య అనేది ఫలించలేదు. కనుక చూసి తనను రక్షించాలన్నమాట. రక్షించినప్పుడు అంటే కాపాడినప్పుడు తన తల్లి అనుక్షణం తన వెంట ఉండి తనకు ప్రతిరోజు కూడా అనగా పట్టుదల కలిగిన మాటలు ఆయనకు నూరి పోసేదాడు. అంటే నీకు ఈ జీవితం ఇచ్చిన దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా నువ్వు గొప్ప మనిషిగా జీవించాలి, ఎదగాలి అన్నట్టుగా ప్రతి దినం ఆయనకు నూరి పోసేదట. ఆ రకంగా ఆయన ఒక గొప్ప దైవజనుడిగా ఎదిగాడు. ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా కూడా కంప్యూటర్లో ఆపరేట్ చేస్తాడట. ఇంకొకటి డ్రైవింగ్ చేస్తాడట. ఇంకొకటి ఈత నేర్చుకున్నాడు, ఈత కూడా కొట్టగలడట. ఈ రకంగా మనం చూస్తే ఆయన చేయలేనిది ఏది కూడా లేదట. మరి కృత్రిమ అవయవాలు అనగా అమర్చబడిన అవయవాలు ఏవి కూడా ఆయన తయారు చేయించుకోలేదు. తనకున్న ఆ మొండెంతోనే అవన్నీ కూడా చేసి సాధించాడట. ఎన్నో సంస్థలు కూడా లాభాపేక్ష లేని సంస్థలను ఆయన ఆ సంస్థల ద్వారా కూడా అనేకులకు మరి ఆశ్రయం కల్పించడం, అనేకులకు ఒక మంచి జీవితాన్ని కల్పించడం. అంటే మనిషి అన్ని అవయవాలు ఉన్న మనము ఏమీ సాధించలేకపోతాం, కానీ ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా తనకు 4 సంతానం. కాళ్ళు చేతులు లేనప్పటికీ కూడా వివాహం చేసుకొని 4 సంతానాన్ని ఆయన అనగలిగాడు. అంటే మనిషి సాధించలేనిది ఏది కూడా ఉండదన్నమాట. అంటే ఆ విధంగా దేవునిలో ఆనందము, సంతోషము, ఉత్సాహము, ఉద్యోగము కలిగి ఉండాలని ఆ యొక్క దైవజనుడు అనేటోడు అనగా నిక్ ఊయిచీచ్ అనే యొక్క వ్యక్తి నిరూపించగలిగాడు. ఇప్పుడు కూడా అనేక చోట్ల ఆయన వాడబడుతున్నాడు. మన హబక్కూకు భక్తుని కూడా మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ అనేకమైన అంశాలు మనం కింది వరకు చూసుకోవచ్చు. ఆయన సార్లో పశువులు లేకపోయినా, అంజూరు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను, అనేక రకాలుగా ఆయనకు నష్టం వాటిల్లో కూడా ఆయన యెహోవా యందు ఆనందించే దేవుడిగా, ఆనందించే వ్యక్తిగా అక్కడ మనం చూస్తాం. ఒకసారి చూడండి, హబక్కూకు 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే 772 పేజీలో ఉంటుంది. ఆ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన
నా దేవుని యందు నేను సంతోషించడం చాలండి. చూడండి, ఇక్కడ మనం హబక్కూకు చూసినట్లయితే అన్ని కూడా లేమి కలిగినా కూడా, అన్ని కూడా నష్టపోయినా కూడా నేనేమంటాడు ఇక్కడ, నేను యెహోవా యందు ఆనందించదను, ఆయన యందు నేను సంతోషించదని అంటాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. సుమారుగా మనం ఇక్కడ చూస్తే అంజూరపు చెట్లు పోయిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను అంటాడు. అంటే ఏమి లేకపోయినా, ఏమి ఉన్నా దేవుని యందు మాత్రం మనము సంతోషించే వరంగా ఉండాలి, ఆనందించే వరంగా ఉండాలి. మనకు రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇంతకుముందు మరి మందిరం రాకముందు ఎర్రగడ్డ రాజు ఒక గ్రూప్లో ఒక మాట, అంటే ఒక అంశాన్ని అక్కడ పెట్టాడు. ఆ అంశం ఏమిటంటే, మందిరానికి మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అంటే, అక్కడ ఒక సుమారు ఒక 12 అంశాలు ఉన్నాయి. అంటే 12 మనకు కావలసినవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మందిరానికి బయలుదేరినప్పుడు ఎక్కడ కూడా ఆగొద్దు. రెండవదిగా మనం చూస్తే బైబిల్ లేకుండా మందిరానికి వెళ్ళొద్దు అంటారు. చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే బైబిల్ను మొబైల్లో చూసుకుంటున్నారు. అనేక సార్లు మరి యాకోబు బ్రదర్ చెప్తా ఉన్నారు, మొబైల్లో చూసి పాటలు పాడతారు కదా, చెప్తున్నారు కదా. అయితే మొబైల్ను చూసి పాట పాడుతూ అంటున్నారు. అంటే బైబిల్ను ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి కదా. మరి మూడవదిగా మనం చూస్తే పెన్ను, నోట్ బుక్ మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి. నాలుగవదిగా మనం చూస్తే ముందు ఖాళీగా ఉన్న కుర్చీలన్నీ కూడా మనం ఫిలప్ చేయాలి. అంటే ఏ విధంగా వస్తున్నామో అదే విధంగా ముందుకు వచ్చి వెనక వచ్చే వారికి మనం స్థలం ఇచ్చే వారిగా ఉండాలి. తర్వాత వెనక కూర్చోవడానికి ఇష్టపడుతుంటారు. వెనుక కూర్చోవడానికి ఇష్టపడదు, అంటే ముందు కూర్చోవడానికి ముందుగా మనం ప్రిఫరెన్స్ చేయాలి. ముందు భర్త అయిన తర్వాత వెనకాల కూర్చోవచ్చు, కానీ ముందు వచ్చి వెనకాల కూర్చోవద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క మాటలు ఉందన్నమాట. తర్వాత పాటల సమయంలో చప్పట్లు కొడుతూ దేవుడు నిశ్చయంగా సంతోషంగా ఆరాధించారు. తర్వాత మనం చూస్తే ప్రార్థన సమయంలో ఏం చేస్తూ ఉంటాం, మనం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాం కదా. ఆరాధన టైంలో కానీ, లేదంటే ప్రార్థన చేసే టైంలో కానీ కళ్ళు మూసుకొని మీకు ఏ చిన్న సౌండ్ అయినా కూడా కళ్ళు మూసుకొని ఖచ్చితంగా ఉండాలి. అంటే దేవుడిలో ఏకాగ్రతగా దేవుడిని మనము ఆరాధించే సమయంలో ఆయనకి మాత్రమే మనం అంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి ఇంక తర్వాత మనం చూస్తే చెప్పే ప్రతి విషయం కూడా నోట్ చేసుకోవాలి. అంటే మనం నోట్ బుక్లో తర్వాత ఎక్కడ ఏ సౌండ్ వచ్చినా మన యొక్క తల అనేది తిప్పకూడదు. తర్వాత మనం చూస్తే ఒక్కొక్క వారం ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకోవాలి. తర్వాత మనం ముందే కానుకను సిద్ధం చేసుకోవాలి. తర్వాత ముగింపుగా అందరికీ వందనాలు చెప్పి తర్వాత మన సమాధానంతో వెళ్ళాలి. అంటే కిందే మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం మందిరం నుండి వెళ్ళే అవకాశము మనకు వస్తుందో లేదో తెలియదు అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి రావడం కష్టంగా మారింది. అంటే ఎవరికి భరోసా నమ్మకం అనేది లేదనమాట. మరి యాకోబు పత్రికలో అక్కడ మనం చూసినట్లయితే రేపేమి సంభవించదో మీకు తెలియదు అని అక్కడ ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. చాలు చాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే యాకోబు పత్రికలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, రేపేమి సంభవించునో ఎవరికైనా తెలుసునా? ఎవరికి తెలియదు కదా. కాబట్టి సమయం ఉండగానే మనము ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతులు చెల్లించాలి, ఆయన చూపిన మార్గములలో మనం నడవాలి. ఇక్కడ అదే అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది అంటాడు. మన జీవం ఏ పాటిదంట? కొంతలో కనబడి
అంతలో మాయమైపోయి ఆవిరి. ఆవిరంటే మనందరికీ తెలుసు కదా, ఆవిరంటే అందరికీ కూడా తెలుసు కదా. మనం అన్నం వండిన తర్వాత దాని మీద అది ఉమ్మగిల్లడానికి అనగా దమ్ము వేస్తారు కదా, దమ్ము వేసినప్పుడు దాని మీద మనం మూత పెడతాం. ఆ మూత తీయగానే ఏముంటుంది, ఆవిరి ఉంటుంది కదా, దానికి చిన్న చిన్న చుక్కలు పడతాయి. అలాంటి ఆ యొక్క ఆవిరితో మనం జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు దేవుడు. అలాంటి జీవితం మనము ఏ విధంగా గడపాలి? సమయం ఉండగానే నేడే రక్షణ దినం అంటారు కదా, ఆ విధంగా సమయం ఉండగానే మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకునేవాళ్ళుగా. అంటే ఇంతకుముందు మనం ఒక 12 అంశాలు 12 హెచ్చరికలు మనం చూసాము. అందులో లాస్ట్ ముగింపులో ఏమంటాడంటే, మనం రేపు తిరిగి మళ్ళా మనకి మందిరానికి వస్తామో రామో నమ్మకం లేదు, అలాగే భరోసా లేదు. అలాంటి కాలంలో, అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అన్ని దినాల్లో మనం ఉన్నాం కదా. దినములు చెడ్డవి కనుక సమయములు పోనీయక అజ్ఞానంలోని కాక జ్ఞానంలోకి నడుచుకోమంటాడు కదా అపోస్తలుని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే. మనం సమయం ఉండగానే అన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాలి కదా. మనం ఎప్పుడు కూడా దుఃఖించే వాళ్ళని ఉండకూడదు, ఎప్పుడు కూడా మన ఆనందంతో సంతోషంతో. మనం చూసాం కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, అంటే ఎల్లప్పుడూ ఆనందించుడు, మళ్ళా చెప్పుదును ఆనందించుడంట. ఆనందించే వాళ్ళని ఉండాలి. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా, హబక్కూకు మరి తనకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా సమస్తం కూడా ఆయన అన్నీ కూడా తన నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా, నష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు, సంతోషించేవాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో కావచ్చు, ఎక్కడైనా సరే, మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనము ఆనందించే వారంగా, మరి సంతోషించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మనల్ని ఏ విధంగా పోల్చాడంటే ఆవిరితో పోల్చాడు కదా. ఏ విధంగా అంట, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటారు కదా. అయితే మనము కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతుమని అది చేతుమని చెప్పుకునవలను. ఇప్పుడైతే మీరు మీ గమ్మముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డది అంటారు. ఇంకోటి మనం చూసుకుంటే చాలామంది మన యొక్క డబ్బాలు, అంటే మన యొక్క డబ్బా కొట్టుకుంటూనే ఉంటాం కదా. నాకు అంత ఉంది, ఇంత ఉంది, నాకు అందం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బలం ఉంది, బలగం ఉంది, లేకపోతే నేను కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. ఈ రకంగా మనం ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుడు ఏ విధంగా ఉన్నాడట? దేవుడు అన్నీ కలిగి ఉండి కూడా తను తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా తగ్గించుకోవడం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడు, ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నాడు మనం ఇక్కడ గమనించగలం. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని చాలా చదువుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు యేసు ప్రభు వారు మరి ఆయన కలిగి ఉన్న మనస్సు మనం కూడా కలిగి ఉన్నాడు కదా. ఆయన ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నాడంట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. దేవునితో కూడా సమానంగా కూర్చోవాలనుకుంటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోవాలని కాదండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన దేవునితో కూడా సమానంగా కూర్చోవాలని ఆ యొక్క భాగ్యమని దాన్ని ఎంచుకొని ఆయన దగ్గర కూర్చున్నట్టయితే మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసు వారు వచ్చేవారు కాదు. నువ్వు నేను కూడా నశించిపోకూడదని మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప తనకున్న అనగా దేవునితో సమానంగా కూర్చోవాలని ఆయనకి ఎప్పుడు కూడా ఆలోచన లేదు. అలాంటి ఆలోచన ఉంటే మనం ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు, మనం రక్షింపబడేవాళ్ళం కాదు. ఆయన రక్తం ద్వారా మనము విమోచింపబడేవాళ్ళం కూడా కాదు కదా. ఇక్కడ మనకు దేవుడు అదే చెప్తా ఉన్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. అయితే ఏ విధంగా ఉన్నాడు దేవుడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు కదా. అనగా తన్ను తానే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తన ప్రాణాన్నే ధారగా పోసేంత. నా పట్ల అనగా ఎవరికి వారు అనుకుంటే
నన్ను అనగా బ్రతికించడానికి తను చనిపోయాడు. ఆ సిలువలో బలిత్యాగం చేశాడు కదా. నా కొరకు, ముఖ్యంగా ఎవరి ద్వారా మనం నా కొరకు అనుకుంటే సరిపోతుంది. నా కొరకు దేవుడు ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్నే దారగా పెట్టాడు. పెరుగు వారికి తన గడ్డాన్ని అప్పగించాడు, కొట్టువారికి తన యొక్క వీపును అప్పగించాడు, తలలో మల్ల కిరీటం. అనగా మనం చేసిన పాపపు తలంపుల కోసం, అనగా నేను చేసిన పాపపు తలంపుల కోసం ఆయన యొక్క తలలో మల్ల కిరీటం పెట్టబడ్డాడు. నా కాళ్ళతో చేసిన పాపములకు, నా చేతులతో చేసిన పాపములకు ఆయన చేతులలో కాళ్ళలో స్త్రీలకు దిగొట్టారు కదా. మనం గుడ్ ఫ్రైడే నాడు చూస్తాం ఆయనకు ఏ విధంగా ఎన్ని ఇంచులు మొదలు కొట్టారు, ఎంత హైట్లో ఆయనను ఆ సిలువకు అప్పగించారు, ఎంత బరువున సిలువను మోయించారు, ఎంత మండుటెండల్లో ఆయనను గాయపరిచారు, తన వీపుని ఏ విధంగా గాయపరిచారు, తన గడ్డాన్ని ఏ విధంగా మరి పెరికి వేశారు, తన మీద ఏ విధంగా ఉమ్ము వేశారు. ఈ రకంగా మనం చూస్తే గుడ్ ఫ్రైడే నాడు అన్నీ కూడా మనకు 7 మరి దైవజనులు ఆ యొక్క వాక్యాలన్నీ కూడా, ఆ యొక్క మాటలన్నీ కూడా మనకు వివరిస్తారు. అనగా దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కూడా రక్షించాడు. అనగా తాను చెప్పేది ఏంటంటే, నేను ఏ విధంగా ఉన్నానో మీరు కూడా అదే విధంగా ఉండాలంటాడు. మొదటి పేతుల్లో మనం చూస్తే 2వ అధ్యాయం 20 వచనం అనుకుంటాను. అక్కడ మనకు దేవుడు మాదిరి ఇచ్చిపోయాడు అన్నమాట. అనగా తను ఏ విధంగా అయితే ఈ యొక్క లోకంలో జీవించాడో మనం కూడా అదే విధంగా జీవించాలని తన యొక్క మాదిరిని మనకు ఉంచిపోయాడు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏ విధంగా క్రీస్తు యేసు కూడా బాధపడి అని ఇక్కడ రాయలేదు. మీ కొరకు అనగా నా కొరకు, క్రీస్తు కూడా నా కొరకు బాధపడి మీరు అనగా నేను తన అడుగుజాడలో నడవాలని ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. మాదిరి అనగా ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలన్నీ కూడా మనం చేయాలని మనకు ఉంచిపోయాడు. మనం దాన్ని చూసి ఏదో ఆశ్చర్యపోవాలని కాదు, కానీ ఆయన మాదిరి ఎందుకు ఉంచిపోయాడంటే, ఈ విధంగా మీరు నడుచుకోవాలి, నేను చేసిన కార్యాలు మీరు కూడా చేయాలి, నేను ఏ విధంగా జీవించానో అదే విధంగా మీరు కూడా తగ్గింపు జీవితం జీవించాలి అని మనకు మాదిరి ఉంచిపోయాడు. మనమేం చేస్తాం, చదివే వరకు చదువుతాం, వదిలేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఆయన మాదిరి మనకి ఉంచిపోయాడు కాబట్టి దాని ప్రకారము మనం నడుచుకోవాలి. పిపిల్ రాసిన పద్ధతిలో మనం ఇప్పుడు చదివాం కదా. అక్కడ ఏం చదివామంటే, మనం ఏ విధంగా తగ్గింపు జీవితం కలిగి జీవించాలి, ఏ విధంగా ఆయనను అనుసరించాలి, ఏ విధంగా మనం విధేయత కలిగి జీవించాలి. ఇక్కడ మనం చూస్తే, మనుషులు పొలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారంలో మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని కదా. శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపాడు కదా. మనం ఏ విధంగా ఉన్నామంటే ఆవిరి లాంటి జీవితాన్ని దేవుడు ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా అదే విధంగా జీవించాలంటాడు. అంటే మన యొక్క జీవితము, మన యొక్క మరి ఆయుష్ ఏ విధంగా ఉందో మనం చూసుకున్నట్లయితే కొన్ని వచనాలు మనం చూసుకుందాం. కీర్తనల భాగంలో మనం చూద్దాం ఒకసారి. కీర్తనలు 103 మనం ఏ విధంగా నిర్మింపబడ్డాము, మనం ఏ విధంగా మరి గడ్డివారమా మరి మట్టివారమా అనేది మనం అక్కడ చూద్దాం. 103వ కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడ్డ రీతి ఆయనకి తెలిసే ఉంది, మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నిలగదు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన యొక్క ఆయుమంట మన ఏ విధంగా ఉంది, గడ్డితో పోల్చాడు కదా. గడ్డి ఏ విధంగా పొద్దున మొలుస్తుంది, సాయంత్రం వరకు ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమైతుంది, గాలి వీస్తే ఆ గాలికి వెళ్ళిపోతుంది.
కదా. అడవి పువ్వు పూయినట్టు వాడు పుయ్యును, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు అంటాడు. అంటే గడ్డితో వచ్చాడు నేను నన్ను కూడా. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటాడంటే అది సమయం ఉండగానే అన్ని కూడా మనము సర్దుబాటు చేసుకోవాలి. మన జీవితము శాశ్వతము కాదండి కదా. మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆయుష్ను దేవుడు గడ్డితో పోల్చాడు. అదే రకంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. జనములు సేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద దూరి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అంటాడు. అర్థమైందండి. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనంలో జనములు సేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి అంటాడు. జనములు అంటే ఎవరండి? మనమే కదా. మనల్ని ఏ విధంగా పోల్చుతున్నాడు దేవుడు అంటే అక్కడ మనం చూస్తున్నాం, సేద జారు నుండి బిందువుల వంటివి అంటాడు. తెలుసు కదా అందరికీ. ఊళ్ళలో బావులు ఉంటాయి కదా, అంతే కదా. బావుల నుంచి నీళ్ళు చేస్తాం కదా, మనం తాడు వేస్తాం కదా. తాడు వేసి కొబ్బరి తాడు, ఎక్కువ శాతం మనం చూస్తే కొబ్బరి తాడు ఉంటుంది. ఆ తాడు వేసినప్పుడు మనము బిందె కానీ లేదంటే కడవలు కానీ కట్టేసి బాయిలోకి వేస్తాం. మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క చుక్కలు రాస్తూ ఉంటాయి కదా, అలాంటి ఆ చుక్కలతో మనల్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. జనములు సేదజారు బిందువులు వంటివి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటితో మనల్ని, మన జీవితాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే జనులు త్రాసు మీది ధూళి వంటి వారట. త్రాసు అంటే తెలుసు కదా మనకు, తెలుసు కదా. తూలిక చేస్తారు కదా మన కూరగాయలు. కానీ ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ కాంటాలు వచ్చాయి అనుకోండి. అప్పుడు అన్నీ కూడా ఇలా చేతితో పట్టుకొని కాంట చేసేవారు కదా. అలాంటి త్రాసుతోని దాని మీద ధూళి పడినప్పుడు వాళ్ళు ఆ యొక్క కూరగాయలు అమ్మే వాళ్ళు దాన్ని ఊపేస్తారు కదా. ఊపినప్పుడు దుమ్ము ఉంటుంది కదా. అలాంటి దుమ్ముతో ధూళితో మనల్ని దేవుడు పొలుస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూస్తే ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవంటాడు. అంటే దీపం వెలిగించినప్పుడు ఆ యొక్క సూక్ష్మ రేణువులు, చిన్న చిన్న రవ్వలు ఎగురుతూ ఉంటాయి ఆ యొక్క దీపం దగ్గర నుంచి. అలాంటి రవ్వలతో మనల్ని ఆ యొక్క మన జీవితాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాంటి ఆ యొక్క దీపం దగ్గర సూక్ష్మ రేణువులు అనగా చిన్న చిన్న ఆ యొక్క మెరుపులు ఎగురుతూ ఉంటాయి. అలాంటి వాటితో మనల్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అదే 4వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనము, ఇక్కడ 6వ వచనంలో 4వ లైన్లో మనం చూసినట్లయితే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతియు అడవు పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండును పువ్వు వాడు నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే అంటారు. ఇక్కడ కూడా మనం వాక్యంలో మనం చూసినట్లయితే మన యొక్క జీవితం కానీ, మన యొక్క ఆయువు కానీ ఏ విధంగా ఉందంట, గడ్డి వలె ఉంది అని అంటున్నాడు అనమాట. సర్వ శరీరులు ఏ విధంగా ఉన్నారంట, గడ్డి వలె ఉన్నారని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం గట్టిగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క ఎండ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు మన యొక్క స్థానము మనం ఎరగలేము. అంటే ఆ యొక్క గడ్డి ఆ యొక్క స్థానాన్ని ఎరగదు. గాలి వచ్చినప్పుడు గాలికి వెళ్ళిపోతుంది, ఎండ వచ్చినప్పుడు వాడిపోతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన భాగంలోనే మనం చూస్తే 102వ కీర్తనలో మనం చూద్దాం. 102వ కీర్తన 11వ వచనం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే నా దినములు సాగిపోయిన నీడ వలె ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నానని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. అంటే మనం చూస్తే ఇక్కడ గడ్డిని ఎక్కువ మనుషులతో పోలుస్తూ ఉన్నాడు కదా.
యెషయా గ్రంథంలో మనం చూసాం, అక్కడ కూడా గడ్డితో పోలుస్తూ ఉన్నాం. కీర్తన భాగం 103వ కీర్తన మనం చూసాం, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. అనగా గడ్డి మన ఎప్పుడు కూడా పచ్చగా ఉండదండి. ఉదయకాలం పచ్చగా ఉంటే ఎండిన తర్వాత ఎండిపోతుంది. దానికి నీరు అందినంతసేపు అది పచ్చగా ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. అదే మనం చూసినట్లయితే 1 పేతురు అక్కడ కూడా ఏముంటుందంటే సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారన్న మాటను అక్కడ మనం చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది, ఆ గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రామును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. పరిశుద్ధ నామానికి స్తోత్రం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క అందమంతా ఏ విధంగా ఉంటుందంట? గడ్డి వలె ఉంటుందట. చాలామంది మనం ఏం చేస్తాం, ఉదయకాలం లేవంగానే ఎక్కడికి వెళ్తాం? మనం అద్దం దగ్గరికి వెళ్తాం కదా. అందరూ ఎక్కడం కూడా ఆ యొక్క అద్దం దగ్గరికి వెళ్ళి ముందు ముఖాన్ని చూసుకున్న తర్వాత మన కార్యక్రమాలన్నీ కూడా మనం సాగిస్తాం అన్నమాట. అంటే మన యొక్క అందం గురించి మనం అంతా కేర్ఫుల్ తీసుకుంటాం అన్నమాట. ఎవరికి వారు దేవుడు ఎవరికి ఇచ్చిన వారికి ఉంటుంది అనుకోండి. అయితే ఎవరికి వారు ఏం చేస్తామంటే ముందు అద్దం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా. మన యొక్క అందం అంటే ప్రతి మనిషికి కూడా అందం అనేది ప్రాముఖ్యత కదా. అయితే ముందుగా మనం చేసేది ఏంటి? ఆ యొక్క అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన అందం చూసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేస్తాం. కానీ దేవుడు మనకి ఏమంటున్నాడంటే, మీ అందము వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రారును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచింది. మన యొక్క అందం అంటే గడ్డితో పోలుస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ కూడా నిలిచిపోయేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాక్యానుసారంగానే మనము జీవించాలి కదా. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కీర్తనల భాగము మన యొక్క దేవుడు మనకు ఏ విధంగా ఆయన యొక్క ఆయుష్ని ఇచ్చాడు. 139వ కీర్తన చూసుకుందాం. 139వ కీర్తన 14 నుంచి చదువుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టించిన దావీదు మహారాజు అంటారు కదా. దేవుడు మన యొక్క ఆ యొక్క రూపము తల్లి గర్భంలో ఏర్పడక ముందు నుంచే మనల్ని దృష్టించి ఉన్నాడు దేవుడు కదా. ఇక్కడ మనం చూస్తే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. అనగా దేవుని యొక్క ఆ యొక్క కార్యాలను మనం చూసినట్లయితే తల్లి గర్భంలో మనం పడక నుంచే ఆయన మన మీద ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. మనం ప్రతి వారం చూస్తూ ఉన్నాం కదా. 1 పేతురులో మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, అంటే లక్ష్యం చేస్తున్నాడు. అనగా మనం ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, అన్నీ కూడా సమస్తం కూడా అక్కడ లిఖితంలో ఆయన ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. 16వ అధ్యాయం 16వ వచనంలో నేను పిండంలో ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడ్డ దినములలో ఒకటైనను కాక
మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం రాయనంట. అంటే మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఎన్ని నెలలు జీవించాలి, ఎంత కాలం జీవించాలి, అన్నీ కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. అనగా ఒక లక్ష్యం అనేది ప్రతి ఒక్కరి మీద దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఆ యొక్క ఆలోచన అనేది కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన గ్రంథంలో లిఖితం అనగా రాసి పెట్టాడు అన్నమాట. మన భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాలి, ఆయన తలంపులను మనము లెక్కించాలనుకుంటే అవి వాటి మొత్తం మనము ఎప్పుడు కూడా లెక్కించలేము. అవి ఏ విధంగా ఉన్నాయంట, ఇసుక కంటే ఎక్కువ ఉండేవి. మన మీద ఆయన తలంపులు, ఆయన లక్ష్యం, ఇవన్నీ మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ఉన్నాడంట, ఇసుక కంటే లెక్కకు మించినవి ఉన్నాయంటే. ఇసుకను ఎవరైనా లెక్క పెట్టగలరా? తలవెంట్రుకలు ఎవరైనా లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేము. అంటే అన్ని ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆల్రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆల్రెడీ మన మీద ఒక లక్ష్యం అనేది కలిగి ఉన్నాడు. మనం ఏది అనుకున్నా కూడా అది జరగదండి. దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగదు. ఆయన చిత్తమే మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతుంది. ఆశ్చర్యకార్యాలు అంటారు కదా, మనం అనుకున్న దానికంటే ఎక్కువ జరిగితే అది ఆశ్చర్యం కాదు. ఆశ్చర్యకార్యాలు దేవుడు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ముగింపుగా మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చదువుకొని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించేట తండ్రి ప్రేమ వాటిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ చూసినట్లయితే లోకంలో ఉన్నదంతా ఏముందంటే, ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం అన్నమాట. మొదటిది ఏముందంటే ఇక్కడ శరీరాశ. మనం ఏది చూస్తే మనకు అది కావాలి కదా. దేవుడి చిత్తమా కాదా మనము ఆలోచించేయాలి. ఏదైనా సరే మనకు కావాలనుకుంటే కావాలి, అది శరీర ఆశ. రెండవది ఏముంది ఇక్కడ, నేత్రాశ. నేత్రాశ కూడా అనగా చూసినంత కూడా మనకు కావాలి. లోకంలో మనం చూస్తాం, అందమైనది చూస్తాం, లేకపోతే బలమైనది చూస్తాం, లేకపోతే రుచికరమైనది చూస్తాం. ఈ రకంగా మనకు ఒక మంచి బిల్డింగ్ చూస్తాం. ఏది చూసినా కూడా అది మనకు కావాలనిపిస్తుంది. ఇది నేత్రాశ. ఇక్కడ మూడవది మనం చూసినట్లయితే జీవపు డంబం. అనేక రకాలుగా మన యొక్క డంబాలను మనము డంబకుంటాం. మనకు లేకపోయినా సరే, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పేసి అనేక రకాలుగా మనము ఆ యొక్క డంబం అంతా కూడా ఇతరుల పట్ల మనం ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్పేది మాత్రము అది కాదు. ఎల్లప్పుడూ ఆయన వాక్యమే నిలుస్తుందని కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబములు తండ్రి వలన పుట్టినవి కాదు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. కానీ ఇక్కడ మనం చూస్తే లోకములు దాని ఆశ గతించుకోతున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచింది. దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే నిరంతరం నిలిచేవాళ్ళని ఉంటాం. మనం పోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకునే వారంగా ఉంటాము. ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా మరి ఏవి కూడా శాశ్వతం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుడు మాత్రమే శాశ్వతం. మనకు కావాల్సింది ప్రార్థన, పరిశుద్ధత, ఆయన ఆరాధించడము, ఆయన గణపరచడము, ఆయన మహిమపరచడము, ఆయన స్తుతులు చెల్లించడము, ఆయన స్తోత్రించడము, ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. కానీ ఇవి మనకు కావాల్సిన అంటే శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవకుటుంబం కానీ, మనం అనుకున్న కోరికలు కానీ ఏవి కూడా దేవుడు నెరవేర్చండి. ఆయన చిత్తమే మన జీవితాల్లో జరుగుతుంది. ఆయన నామమే నిత్యం నిలుస్తుంది. ఆయన వాక్యమే నిత్యం నిలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం దేవుని సన్నిధానంలో ఒక చక్కని నిర్ణయం తీసుకొని వెళ్దాం. దేవుడు ఇచ్చిన వాక్యంలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందులుగాక.